నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్న షణ్ముఖ్ మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అండి మనకు తెలుసు వివేక గారి హత్య కేసు అనేది ఇప్పటికీ వీడని ఒక మిస్టరీ అనమాట అయితే సుప్రీంకోర్టు నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ట్రయల్ కోర్టులో మీరు పిటిషన్ అయ్యింది అందులో మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం అనేటువంటి చూసాం సో ఎట్లా చూస్తారు మీరు ఎట్లా వెళ్ళబోతుంది ఈ కేసు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయనకు కూడా కడప జిల్లాలో మంచి పేరు ఉంది ఆయన అజాతశత్రువు అని చెప్పేసి కూడా అందరికీ తెలిసినటువంటి విషయం మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి అభిమానులు ఉంటే దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి గారికి కూడా కడప జిల్లాలో అంత అభిమానులు ఉన్నారండి ఒక చిన్నపిల్లాడు వెళ్ళినా కూడా ఆయన సమస్యను ఓపికగా విని పెళ్ళికి పిలిచినా లేకపోతే సమస్య ఉందని పోయినా నేరుగా అధికారులకు ఫోన్ చేసేటువంటి తత్వం వైఎస్ వివేకానంద రెడ్డి గారిది సరే ఎనీహౌ ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఒక ఇనిషియేషన్ తీసుకొని మీరు వాదనలు వినడానికి సిద్ధంగా ఉంటే మేము తదుపరి విచారణ చేయడానికి సిద్ధమని చెప్పేసి సిబిఐ కూడా చెప్పడం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే ట్రయల్ కోర్టులో వైఎస్ సునీత గారికి ఎవరైతే సునీతమ్మ ఉంటారో అంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆమె 2 వారాల లోపల ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత 8 వారాల లోపల ఏదో ఒక నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది ట్రయల్ కోర్టు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పతనం ఇక్కడి నుంచే మొదలవబోతూ ఉందని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకు పతనం అంటున్నానంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకోపోతూ ఉంది ఇది ఈరోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నథింగ్ బట్ వారి యొక్క కుటుంబ సభ్యులకు చుట్టుకోపోతూ ఉంది సో ఈరోజు సుప్రీంకోర్టు ఇనిషియేషన్ తీసుకోవడము దాంట్లో తీర్పు రావడం అనేది ఈరోజు సంచలనంగా మారింది సో ఒకవైపు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మొదటగా హార్ట్ అటాక్గా పరిగణించిన దాని తర్వాత వెబ్ సిరీస్ మాదిరి కథలుగా అది అంటే వయ్యా నారాసుర అంటే నారా కుటుంబం నుంచి వయ్యా నుంచి వచ్చి ఈరోజు మరలా వైఎస్ ఎడుగురి సందింటి కుటుంబంలో ఆగిపోయినటువంటి పరిస్థితి ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది హార్ట్ అటాక్ నుంచి ఎలక్షన్ దగ్గరికి వచ్చేదలికే నారాసుర రక్త చరిత్ర అంటే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏదైతే ఉందో ఇది హార్ట్ అటాక్తో మొదలై వయ్యా నారాసుర అంటే చంద్రబాబు నాయుడు గారి వారి ఇంటి నుంచి వచ్చి ఈరోజు ఎడుగురు సందింటి కుటుంబంలోనే జరిగింది వారి వల్లనే జరిగింది అనే కాటికి ఈరోజు ప్రజలంతా నమ్మేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు సో ఏదేమైనప్పటికీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఒక కొలిక్కి అంటే రాబోతా ఉంది 2 నెలల్లో అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అయితే చాలామంది అంటుంది ఏంటంటే సిబిఐ ఎప్పుడు ఇంత ల్యాగ్ చేస్తూ వచ్చింది సిబిఐ పనితీరు అంటే ఎట్లా ఉందని అంటున్నారు కదా చాలామంది ప్రజల్లో కూడా ఆ భావన ఉందండి ఈరోజు సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక ఇండిపెండెంట్ బాడీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ అటువంటి సంస్థ కూడా ఈరోజు సంవత్సరాలు కేసులు ఇట్లా రివిజన్ చేసుకుంటానే రీకాల్ చేసుకుంటానే వాయిదాలు వేసుకుంటానే పోవడం అనేది ఈరోజు సిబిఐ పైన కూడా నమ్మకం లేకుండా పోయింది ప్రజలకు అనేది అయితే చాలామంది ప్రజల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది ఈరోజు సిట్ ఉంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏపీ స్టేట్ నియమించినటువంటి సిట్ టీము మద్యం స్కాములో 2024 సెప్టెంబర్లో సిట్ అంటికి ఆదేశిస్తే ఈరోజు ఎంత అండి 2025 సెప్టెంబర్ నాటికి జగన్మోహన్ రెడ్డి గారి వరకు మనీ ట్రయల్స్ జరిగాయని ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరిగిందని చెప్పేసి మాజీ శాసనసభ్యుడైనటువంటి గోనె ప్రకాశ్రావు గారు కూడా చెప్పడం జరుగుతూ ఉందిగా ఈరోజు సునీల్ రెడ్డి వరకు ఈ కేసు రావడం జరిగింది సునీల్ రెడ్డి ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కంపెనీలలో ఆయన మనీ లాండరింగు హవాలా పెట్టుబడులు పెట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు చేర్చేటువంటి వ్యక్తి అని ఈరోజు సిట్టు చెప్తా ఉంది సో ఫైనల్గా ఎస్టాబ్లిష్మెంట్ జరిగిందని ఇంత పారదర్శకంగా ఇంత వేగవంతంగా అంటే సంవత్సర కాల వ్యవధి అని నేను చెప్తా ఉండేది 2024 సెప్టెంబర్లో మొదలుపెట్టినటువంటి సిట్ 2025 సెప్టెంబర్ క్లోజ్ చేసిందండి ఎస్టాబ్లిష్మెంట్ జరిగిందని ఆధారాలతో సహా పెట్టడం జరిగింది మరి ఈరోజు సిబిఐ కేసులు జగన్మోహన్ రెడ్డి గారివి సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి 31 కేసులు ఉన్నాయి ఇంతవరకు ఒకటన్నా తేలిందా 2 ఆస్తులు జప్తు చేశారు దాల్మియా సిమెంట్స్ ఆస్తులు భారతీ సిమెంట్స్లో సంబంధించి కొన్ని ఆస్తులు వాళ్ళ ప్రాపర్టీకి సంబంధించి 800 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేయడం జరిగింది అంతకు మించి ఏమన్నా జరిగిందా సిబిఐ ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది ఇది దాదాపు దశాబ్దం పైన అంటే 10 సంవత్సరాల పైన అంటే 11 నుంచి 12 సంవత్సరాల నుంచి ఇది సిబిఐ అనేది ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అనేది ఒక వెబ్ సిరీస్ లాగా నడుస్తుంది అనేది ప్రజల్లో బలంగా ఉంది ఈరోజు సిబిఐకి కేసు వెళ్ళింది అంటే అది నీరు గారిపోయినట్టే అని చెప్పేసి ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు సో ఆ పరిస్థితి నుంచి ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో డెఫినెట్గా
సిబిఐ కూడా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు కూడా దీన్ని సీరియస్గా పరిగణించింది. సో ఇనిషియేషన్ తీసుకుంది కాబట్టి 2 వారాలంటే ఇప్పుడు ఇది 2 వారాలు, అది 8 వారాలు, మొత్తం 10 వారాల లోపల, అంటే దాదాపు 2.5 నెలల లోపల, అంటే 3 నెలల లోపల కంప్లీట్గా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏదో ఒక తీర్పు అయితే రానుంది. సో దీంట్లో ఎవరెవరు శాశ్వతంగా జైలుకు పోనున్నారు, ఎవరెవరు దీంట్లో నిందితులుగా చేర్చబోతున్నారు ఇంకా భవిష్యత్తులు అని చెప్పేసి మనమైతే వేచి చూడాలి. అయితే సిబిఐ అనేది మనకు తెలుసు కేంద్రానికి సంబంధించింది. మరి కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ కేసులో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తుల్ని కాపాడుతున్నారా అంటే మీరేమంటారు? కేంద్రం అనేది ఈరోజు చట్టం తన పని తాను చేసుకొని పోతూ ఉంటుందని చెప్పేసి ప్రతి రాజకీయ నాయకుడు చెప్పేటువంటి మాట. ఈరోజు చట్టం జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేదలికే ఒకవైపు హేమంత్ సోరెన్ని ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారు, మాజీ ముఖ్యమంత్రి కూతురైనటువంటి కవిత గారిని 100 కోట్ల లిక్కర్ స్కాములు ఆగమేఘాల మీద అరెస్ట్ చేసేటువంటి సిబిఐ, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కాములు ఆగమేఘాల మీద అరెస్ట్ చేసే సిబిఐ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేదలికే దశాబ్దం పైనుంచి ఇంకా ట్రయల్ రన్ కూడా రానటువంటి పరిస్థితిలో ఉందంటే అర్థం చేసుకోండి లోగుట్టు పెరుమాళ దగ్గరికి ఏం జరుగుతుంది ఆ కేసులు అనేది. 1 కాదు 2 కాదండి, 31 కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు, ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఈరోజు 3000కు పైగా స్టేలు, 10ల సంఖ్యలో, అంటే 50కు పైగా డిశ్చార్జ్ పిటిషన్లు, అంటే ఈ కేసుకు నాకు సంబంధం లేదని వేసుకునేటువంటి పిటిషను, డిశ్చార్జ్ పిటిషను. మరి ఇన్ని జరుగుతున్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు రాలేదు వ్యవస్థ అంటే ఎవరు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు? ఇది ఈరోజు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలు అందరూ సున్నితంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, మద్యం లిక్కర్ స్కాము, ఇంకా రాబోయే రోజుల్లో ఇసుక స్కాము, దాని తర్వాత టీడీఆర్ బాండ్ల కుంభకోణము, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి రెడీగా కేసులు, అంటే సిట్టు ఇన్వెస్టిగేట్ చేసేటువంటి సిట్టుకు చాలా పని పడింది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.